ఇందులో జరగబోయే విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా ఇదిగో నీ దాసుని మా మధ్యకు నడిపించారు ప్రభా. మీ దాసుని మీరు ఎత్తు పట్టుకోండి ప్రభా. మీ దాసుని మీ సిలువ చాట మరుగుపరచుకోండి ప్రభా. అయ్యా కొలత లేని ఆత్మతో మీరు నింపండి స్వామి. నాతో మాతో మీరు మాట్లాడండి స్వామి. నీ మాట కొరకే మేము వచ్చాము ప్రభా. నీ వాక్కు కొరకే మేము వచ్చాము ప్రభా. ఆశగల ప్రాణాలు మీరు తృప్తిపరచండి తండ్రి. నాయన నీ దాసుని నోట నీ మాట ఉంచండి తండ్రి. నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ మాటనైనా వెల్లడితోడనే వెలుగు కలిగి ఉన్నావు ప్రభా. మా హృదయాలలోనికి వెలుగు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మధ్య ఉంచిన బల కొరకే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యోగ్యమైన రీతిలో దాని మీద చేయవేయడానికి సహాయం చేయండి. మా హృదయ పరిశీలన జరిగించండి ప్రభా. మమ్మల్ని శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఈ ప్రాంతం అంతయు కూడా నీ ఆధ్వర్యంలో ఉండటానికి ఇక్కడ చేరవచ్చిన అందరినీ స్వాధీనంలో ఉంచుకుని నీ కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం కూర్చున్నామండి. సాక్ష్యం ఇవ్వాలి అనుకున్న వారు చివరగా సాక్ష్యాన్ని పంచుకుందరు. కానీ అందరూ కూర్చోండి దయించి. మరి ఇంకా ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. మనం వాక్య భాగంలోనికి వెళ్తాం. ఇంతవరకు ఆ గనుడిని మనం ఆరాధిస్తూ వచ్చాము హృదయపూర్వకంగా. మీ ఆరాధనలన్నీ కూడా ఆయన పాద సన్నిధికి చేరుకుంటూ వచ్చినాయి. మనందరినీ ధైర్యపరుస్తూ వచ్చారు దేవుడు. మన మధ్యన దేవుని దాసులు వచ్చి ఉన్నారు. మరి మనం అందరం కూడా శ్రద్ధగా వాక్యం విందామండి. బల కొరకే సిద్ధపడదాం. దేవుని దాసుని మన అందరి పక్షంగా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించి మరి యొక్క పరిచయం మీ మధ్యలో కొనసాగడానికి అంత మాత్రమే కాదు, మీ అందరితో కలిసి ఈ దేవాది దేవుణ్ణి నేను కూడా మీతో కలిసి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, అలాగే మరి ఆత్మీయులుగా మరి మీ యొక్క సహవాసాన్ని బట్టి కూడా ప్రభు గారి మరి ఒకసారి వందనాలు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. లోకంలో ఎవరు గొప్పవారండి? ఎవరండి? దేవుణ్ణి కలిగి ఉన్న మనము గొప్పవారు. దేశ అధినేతలు కానీ, రాష్ట్ర అధినేతలు కానీ, ప్రపంచ అధినేతలు కానీ ఒకవేళ వారు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఏమీ లేనటువంటి మనము అందరికంటే గొప్పవారు. ఎందుకంటే కారణం ఏంటి? వారిని మనల్ని అందరినీ ఈ ప్రపంచాలను మీరు నేను చూస్తున్న ఈ భూమి ఆకాశము ఈ సర్వలోకములు అంత మాత్రమే కాదు, ఆకాశ మహాకాశములు దాటి ఆయా లోకలు సృష్టించిన ఈ జీవాధిపతికి ఎవరు సాటిరారు. గొప్పవాడిన ఈ ప్రపంచంలో మీ అందరికీ గొప్పదని ఏదైనా అనిపిస్తే కనుక వాటిలన్నిటినీ దాటి అతీతంగా ఉన్నవాడే మన దేవుడు. అలాంటి గొప్ప దేవుడికి మనం పిల్లలు అయ్యి ఉన్నాం కనుక ఇప్పుడు మనం మీ చీకు చింత పక్కకు పెట్టి అనుకుంటారేమో దేవుడు మనం వెంబడిస్తున్నాం, కష్టాలు మనకైనా ఖచ్చితంగా మనకే ఉంటాయి. ఎందుకో తెలుసా? మన పవిత్రులు కాబట్టి. నీ కుటుంబ సమస్యలు నీవు కుటుంబం వేయబడిన బంగారం వల్ల నువ్వు ఇక్కడ మెరవు, ఇక్కడ నీ అంతరంగంలో మెరుస్తావు. అసలైన మెరుపు నీ జీవాధిపతి దగ్గర నేను తయారు చేస్తాడంతే. ఒకవేళ సమస్యలు అనేకమైన ఉండొచ్చు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నేపథ్యం, దాన్ని బట్టి సమస్యలు బాధలు ఉంటాయి. అయినా ఇది 60-70 సంవత్సరాల ప్రాయం మాత్రమే. అసలైన దగ్గర ఉంది మానవుడికి, ఆయన దగ్గర ఉన్నది. అందుకు నిత్యము సంతోషంతో తగిన వారు మనం ఇక్కడ వరకు చక్కగా ఆరాధిస్తూ వచ్చారు. మీ హృదయాల అంతరంగాలు దేవునికి అనుకూలమైన బలులుగా సిద్ధపాటు చేసుకున్నారు. ఇవాళ మరి ప్రశస్తమైన రోజు. కారణం ఏమిటి? ఆ జీవాధిపతి మనకు అందుబాటులోకి వచ్చేసాడే. ఇవాళ ఇప్పుడు మీరు ఎందులో చేయి వేస్తున్నాం? ఇప్పుడు మనం నాశనం లేనటువంటి ఆయన శరీరం, ఆయన రక్తములో, అది విలువ పెట్టి కొనబడేది కాదు. కాసుకుని ఉండాలి.
ఆత్మీయ స్పృహ ఉండాలి మీలో. ఎందుకంటే అది అనేకులకు దొరికేది కాదు. కేవలం ఇక్కడికి నీవు తీసుకుని రాబడ్డావు అంటే దేవుని యొక్క వరమే. యోగ్యురానివి, ధన్యురానివి. కనుక ఆ యోగ్యతను, ధన్యతను మనం కాపాడుకునే బాధ్యత కూడా మనది. ఇప్పుడు నీ హృదయం ఎలా ఉండాలంటే చక్కగా ఆయన స్వేచ్ఛగా వచ్చి నీ అంతరంగంలో నివసించే రీతిలో ఉండాలి. ఎలా ఉండాలండి? నీకు ఆయనకి అభ్యంతరాలు ఉండకూడదు. స్వేచ్ఛగా ఆయన నివసించాలి. అలాగనే ఆశీర్వదిస్తున్నాడు ఆయన. ఒకనాటికి ఇక్కడ వాసివి కాదు, భూలోక నివాసివి కాదు, నీవు పరలోక వాసి. పరలోక వాసిలో ఆయన దగ్గర ఎక్కడెక్కడ ఉండేవాడు కాదు. మనం చూడండి, నశించిపోయి ఈ మానవుడికి ఆయన ఇచ్చిన ధన్యత ఎలాంటిది? బహు గొప్పది. ఆ స్పృహ కలిగి దేవుణ్ణి ఇంతవరకు ఆరాధించుకున్నాం. మరి ప్రభువుని యొక్క శరీరంలో చెయ్య వేయక పూర్వము మన అంతరంగాలు దేవునికి సమీపంగా దేవుని లేఖనం ద్వారా శుద్ధిపరచుకుందాం. ఓకేనా? అందరూ సిద్ధమేనా? అందరూ సిద్ధపడాలి, ఖచ్చితంగా సిద్ధపడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే కార్యం ఎలాంటిది? గొప్పది అన్నదానికంటే బహు గొప్పది అన్నమాట. ఇంతకంటే విలువైంది ఏది లేదు. అదే దృష్టితో నువ్వు చూడగలగాలి, అదే దృష్టితో నువ్వు అనుభవించగలగాలి. అదే దృష్టితో నువ్వు అనుభవించగలగాలి. నీ దేవుడు సామాన్యుడు కాదు. నిన్ను వెతకి రక్షించిన వాడు సామాన్యుడు కాదు. సర్వవ్యాపకుడు. అంతరంగంలో కాదు, ప్రపంచంలో ఎంతమంది అయితే ఆయన్ని కొనియాడుతున్నారో అందరి అంతరంగంలో ఏకకాలంలో పరిశీలించగలగాలి. ఇప్పుడు నీ హృదయం ఎలా ఉందో ఆయన పరిశీలిస్తున్నాడు. మంచిది. ఈ రీతిగా మీ మధ్యకి రావడానికి, మీ మధ్యకి వచ్చి నెలలే అయిందని కదా, నెలలు దాటింది. ఈ రీతిగా మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి చక్కగా మీ ఆత్మీయ దైవజనురాలు, అలాగే మరి మా కుమార్తె సారథి, ఈ రీతిగా ఈ పరిచయంలో వీరు కూడా యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సహవాసంలో ఒక అంగంగా ఏర్పడి సత్య సంబంధిత పరిచర్యకు మీరు కంకణం కట్టుకోవాలి. నామకార్థపు క్రైస్తవ్యం మనకొద్దు, నామకార్థపు క్రైస్తవ్యం మనకొద్దు. జీవించి బ్రతుకుదామంతే. దేవుని లేఖనం ఏదైతే చెప్పుతుందో దాన్ని ఆచరణలో పెట్టడానికి నువ్వు సంకల్పం కట్టుకోవాలి. విని వదిలిపెట్టేవాడుగా నీకు మేలు లేదు. ఆచరించేవాడిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా నీకు తీర్చిదిద్దబడాలి. అప్పుడే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద నిలిచి ఉంటుంది. అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఈ రీతిగా 21 రోజు మన యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సహవాసముల యొక్క ఉపవాస దిన కూడికలు జరుగుతున్నాయి కదా. అందరూ వస్తున్నారండి ఆశీర్వదించబడడానికి. రండి, అవకాశం ఉన్నవారు అందరూ కూడా అవకాశం కలగ చేసుకురండి. ఎందుకంటే మన పితరులు అందరూ జీవించారు, కానీ ఆయన వైపు చూస్తూ ఉపవసించిన వారికి ఒక ప్రత్యేకమైన దర్శనం. వారి మీద దేవుని యొక్క కటాక్షములు ఉన్నతంగా ఉన్నాయంటే. అలాగే మరి మన దైవజన్ని, మన ఆత్మీయ తండ్రి గారిని రేపేరు ఆయన 21 రోజు మన మధ్యలో ప్రకటింపబడింది. వాళ్ళకి 3 రోజుకి వస్తున్నాం కనుక అందరూ కూడా సకాలానికి వచ్చి అందరూ మీ కుటుంబ సమస్యలు, అలాగే అన్ని సహవాసంలో యొక్క కుటుంబ సమస్యలు మీకు విన్నపాలు తెలియజేయబడుతున్నాయి. వాటిలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థనలు. ఇది మీ యొక్క విధి. మనందరం కూడా ఎక్కడ ఉన్నాం? ఆ ఒక్క శరీరంలో భాగస్థులు. ఒక్కొక్క అవయవం చూడండి, మన దేహానికి ఎలా ఉన్నాయండి? దేని పని దాందే. వేళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, దేని పని దాందే. అలాగనే మన అవయవాలన్నీ కూడా ఎలా ఉండాలంటే ఉపయోగపడేటట్లుగా ఉండాలి. అందులో నీకు దేనికి ఇబ్బంది వచ్చినా దేహానికి అందరికీ ఇబ్బందే కాదు. ఇదే నిర్మాణం ఎక్కడ? ఆయన సన్నిధి. మనందరం కూడా ఒక్కొక్క అంగం, ఒక్కొక్క అవయవం. ఈ అవయవము
పవిత్రమైన దానికి జత చేయబడాలి కనుక అప్పుడు మనం ఎలా ఉండాలి? పవిత్రమైన దాని కానీ రూపు మారాలి. వాస్తవానికి మనకే ఆ రూపు లేదు, ఆ శక్తి లేదు. కానీ దేవుడు ఇక్కడ కూర్చుండబెట్టి ఏం చేస్తున్నాడు? మనకి తన లేఖనాల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఉన్నతమైన స్వభావాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే మన ఇక్కడ ఉండడం కాదు, ఆయన సొత్తు. ఆయన గుణగణాలు మనలో కనపడాలి. ఇప్పుడు నీ స్వభావం మారాలి, నీ రూపం మారాలి, నీ ఆలోచన మారాలి. ఇందులో నువ్వు పొందుకోబోయేది మామూలు విషయం కాదు. ఆ ఉన్నతమైన ఆశయాలతో ముడిపడిన నీ యొక్క దేవునికి నీకు ఆ బాంధవ్యం ఎలా ఉండాలంటే వెలకట్టలేనిదిగా ఉండాలి. మామూలు భాగ్యం ఉండట్లేదు. తర్వాత నీ ఆత్మనేత్రం బహుగా తెరవబడాలి. ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే జీవించాలి. 26 గ్రంథాలు గల పుస్తకం నీకు ఏం నేర్పుతుందంటే ఆయన సర్వ గుణగణాలు నీకు అలవరుస్తుంది. ఒకప్పుడు ఈ మంచి లక్షణాలు మనలో లేదు, ఇప్పుడు మారుతాం. కనుక చక్కగా దేవుని యొక్క శరీరంలో అనగా ఆయన యొక్క అంటగట్టబడటానికి ఆ నాశనము లేని శరీరంలో మనందరం కూడా పాడి భాగస్వామి అవ్వడానికి హృదయాలు సిద్ధపరచుకుందాం. అందరూ కూడా చక్కగా దైవ గ్రంథాలు తెరవండి. ఇంతవరకు ఆరాధించారు. మన జీవాధిపతి ఆరాధనలకు ఖచ్చితంగా యోగ్యం. ఈ సమయం కూడా బహు తక్కువ ఉంది కనుక చక్కగా అందరూ దైవ గ్రంథాలు తెరవండి. హృదయాలు అందరూ సిద్ధపాటు చేసుకోండి. మనుషులమైతే ఇక్కడ ఉన్నాం కానీ మన ఆలోచనలు ఎక్కడెక్కడ పెట్టకండి, ఇక్కడ మాత్రం పెట్టండి. ఈ శరీరము మనసు సమస్తము కూడా ఇక్కడ మాత్రమే. ఎక్కడ ఉన్నాం తెలుసా? మనం రక్షకుని దగ్గర ఉన్నాం. ఆయన యొక్క దీవించడానికి, ఆశీర్వదించడానికి సమీపంగా ఉన్నాడు ఆయన. నీ హృదయం నీవు ఇక్కడ ఉండి నీ అంతరంగం ఎక్కడెక్కడో తిరిగి రాకూడదు. అప్పుడు ఆయన ఆశీర్వదించడం. ఎలా ఉండాలంటే ఆయన నీవు, ఆయన నీవు, ఆయన నీవు. అది అప్పుడే మనం ఖచ్చితంగా ఆశీర్వదించాం. అందరూ కూడా దైవ గ్రంథాలు తెరవని ద్వితీయోపదేశ కాండము 'పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. 6వ అధ్యాయం 151వ పేజీ అండి. 150, 151. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలండి, చాలు. లేఖనం ఏం సెలవిస్తుందండి? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షణకర్త, విమోచనకర్త, పాప స్వభావం కలిగిన మా జీవితాలు నీ మహదైశ్వర్యాన్ని పోయడానికి నీ రక్షణ సంకల్పంలో మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరిచి ఈ రీతిగా ఈ సమయంలో ఇక్కడ కూర్చుండబెట్టి ఈ మట్టి హృదయాల్లో, ఈ నశించిపోయే హృదయాల్లో ఆయన నీ మహదైశ్వర్యంతో నింపి ఒకనాటికి నీ సన్నిధిలో నీతో కలిసి జీవించగలిగే ఆ ఉన్నతమైన స్థితి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నిలవబడి ఉన్న నేను నిష్ప్రయోజకుడును, ఎన్నికలైనటువంటి వాడును. అయినా నన్ను నీ కుడి చేత ఎత్తి పట్టుకుని వాడుకోండి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నైనా మీరు నాకు తోడై ఉండండి. అంత మాత్రమే కాదు, సమకూర్చబడిన ఈ సహవాసాన్ని కూడా తండ్రి నీ స్వాధీనం అందించుకోండి. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ స్వాతంత్రాన్ని ఉంచండి. అందరూ కూడా నీకు లోబడి నీ యొక్క ఉన్నతమైన శరీర రక్త మాంసంలో చేయవేయడానికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని మాకు తోడయ్యమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
లేఖనం ఏం సెలవిస్తుందండి? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు ఏంటండి? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇశ్రాయేలు అనగా అక్షరార్థంగా ఆ ప్రజలతో మాట్లాడినా కూడా ఇప్పుడైతే నూతన నిబంధన ఇశ్రాయేలుగా మనం ఏం చేయబడ్డాం? ఆశీర్వదించబడ్డాం. దేవుడు ఎల్లకాలము ఉండువాడు. ఆ ప్రజలతో మాట్లాడతాడు, నేటి తరంలో మనం బ్రతుకున్న మనతో మాట్లాడతాడు, తిరిగి మళ్ళా మన పిల్లల తరం వరకు కూడా మాట్లాడతాడు. ఆయనకి ఏమీ లేదు. ఆయన జీవిత దినానికి ఎవరు కొలవలేరు. ఆది అంతము ఆయనే. అలాంటి వాడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వినుము. ఇప్పుడు మనం కూడా వినాలి. ఏంటి ఆ మాట? మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? మంచిది. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేనటువంటి వాడు. ద్వితీయుడు అంటే రెండవ వాడు. ఈ అద్వితీయుడు అనగా ఈయన గుణగణాలు కానీ, ఈయన ఔన్నత్యం కానీ, ఈయన ప్రేమ కానీ ఏది కూడా ఇంకొకళ్ళు చూపించకూడదు. ఒకవేళ చూపించారనుకోండి, ఈయన అద్వితీయుడు అవ్వడం. ఆయనతో పాటు ఈయన కూడా ఒకడనే చెప్పాలి. ఒకడనే చెప్పాలి. కానీ ఈయన ఎవరు? అద్వితీయుడట. అద్వితీయుడంటే ఇక ఎవ్వరికి చాటిరారు. ఈయన మాత్రమే, ఎవరు చాటిరారు. ఈ అద్వితీయునికి ఉండవలసిన లక్షణాలు సర్వము ఉన్నాయి ఈయనకి. అందుకునే కొనియాడబడుతున్నాడు. వాళ్ళ మన అంతరంగం నుంచి ఏమని కొనియాడబడ్డాడు ఆయన? ఎందుకంటే నిన్ను నశించిపోయే నిన్ను ఇక్కడ కూర్చుండబెట్టి జీవమిచ్చి జీవింపచేస్తూ తిరిగి మళ్ళీ నీ జీవిత దినాలు ఇక్కడ సాధించిన తర్వాత తన హక్కును చేర్చుకుంటున్నాడు. ఇక నీకేమీ లేదు, మరణము లేదంతే. ఈ అద్వితీయుడి దగ్గర నీవు లేవనుకో, చనిపోతావు. ఈ లోకంలో చనిపోతావు. ఆత్మ కూడా రెండో మరణానికి వెళ్ళిపోవాలి. ఏంటా మరణం అంటే వేదన. ఇచ్చిన అరగనే గుడ్డం. ఆ వేదనతో బ్రతకాలి. కానీ ఈయనేమంటున్నాడు? నువ్వు నీ జీవిత దినానికి తరుగులేదయ్యా. నేను ఎలా చిరకాలము జీవిస్తానో నీవు కూడా అలాగనే జీవిస్తావు నా దగ్గర. ఎప్పుడు? నా మాట విన్నాను. నా మాట విన్నాను. నా మాట ఎప్పుడైతే వింటావో అప్పుడు నీవు ఎలా మారుతావంటే, నా దగ్గరే నా వల్లే నాకు ఎలాగో నా జీవిత దినాలకి తరుగు లేదో నీ జీవిత దినాలు కూడా తరుగు ఉండదు. ఈ అద్వితీయుడు అనే మాట ఎవరికి చాటి రాదు. ఏ విషయంలో చాటి రాదు? ఒకసారి లేఖనాలు పరిశీలిస్తే కనుక రండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 10-11. ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెదకువాడును ఎవడనూ లేడు. ఎలా అండి? అసలు మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతియే లేనప్పుడు ఎలా బ్రతుకుతాడు? అంటే దేనికి వారసులం అయిపోయాం మనం? అవినీతి అక్రమం మనలో ఉందంటే పాపానికి దాసులం అంతే. పాపం మనలో ఉందంటే మరణానికి వారసులం అంతే. మన బ్రతుకులు ఎక్కడే?
నిత్య మరణానికి నిత్య మరణమే కలిగి ఉన్నాం మనం. దేవుని యొక్క కొలమానంలో చూస్తే కనుక ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ఏ ఒక్కడను కూడా లేడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మొదటి మానవు నుండి ఇన్ని కోట్ల మందిలో కూడా ఇప్పటికి మనం ఉన్నాం 700 చిల్లర కోట్లు ఉన్నాం. మరి గతించిన వారు, మరి రాబోయేవారు ఇన్ని వేల కోట్లలో కూడా ఎవరు లేరండి. ఈయన నీతిమంతుడుగా కనపడుతున్నాడు, అద్వితీయుడు. ఏ మనుషుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వెతకువారు ఒక్కడు ఎవడనూ లేడు. అసలు ఈ అద్వితీయుడు ఎక్కడి నుంచి వచ్చేవాడు? ఈయన ఎక్కడి నుంచి రాను? ఉన్నవాడంతే. గత కాలంలో మనం వెంబడించిన అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సృష్టిలోంచే వచ్చారు. ఈయనేమో సృష్టికర్త, ఈ అద్వితీయుడైన ఆయన సృష్టికర్త. మిగతాయి గతంలో ఉన్నవి, ఇప్పుడు ఇవన్నీ కూడా సృష్టిలోంచి తీయబడినవి. ఈ సృష్టి అంతా ఒకనాటికి కనబడకుండా మాయమైపోయే పరిస్థితి ఉంది. దానితో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మరి నీకు మోక్షం ఎక్కడిది? నీకు నిత్య రాజ్యం ఎక్కడిది? నీకు నిత్య జీవం ఎలా వస్తుంది? నిత్యము నీవు జీవించి ఉండడానికి అవకాశం ఏది అసలు? మనం ఒకప్పుడు రకరకాల మార్గాలు, రకరకాల స్నానాలు ఆచరించాం. ఎందుకని? మళ్ళీ ఏముండకూడదని? పాపం ఉండకూడదని, నీతిమంతులుగా తీర్చబడాలని. ఆ తపన, ఆ యొక్క శ్రమ, కష్టం చేసామా లేదా? చేశాం. అయితే అవేవి కూడా ఏం చేయలేకపోయినాయి? ఏ వ్యక్తిని కూడా నీతిమంతులుగా తీర్చలేకపోయింది. ఎందుకని? వారు కూడా చేయబడిన పదార్థంలోనే ఉన్నారంతే. వాళ్ళ చేతులతో ఏది సృష్టించలేదు. సృష్టికర్త సృష్టించిన దానిలోనే ఉన్నారు. వారి పరిమితులు కూడా అవి. ఒక తరంలో ఒక ఆయన ఉంటారు, రెండో తరం వచ్చేసరికి ఇంకోటి, మూడో తరం వచ్చేసరికి ఇలా వెళ్ళిపోతున్నారు అంతే. కానీ చిరకాలము జీవించింది ఎవరు? మొదటి మానవు నుండి చివరి వారి వరకు కూడా దాచి ఉంచేది ఎవరు? కాచి కాపాడేది ఎవరు? అద్వితీయుడు. అనేకులైతే కనబడరు, ఈయనైతే నాశనం కాడంతే. గొప్పవాడు కానీ ఎంత గొప్పవాడు! కొలతలు లేవు అంతే, కొలతలు లేవు. ఎంత గొప్పవాడు అంటే భాష చాలంతే. తండ్రి నీవు ఇంత గొప్పవాడు అని చెప్పడానికి భాష చాలు. ఏ విషయంలో అయినా సరే, కొన్ని విషయంలో ఈయన ఇలాగా గొప్ప, కొన్ని విషయంలో అంత కాదులే అంటాకే అవకాశమే లేదు. అందుకునే అద్వితీయుడయ్యాడు. వేరే వాళ్ళతో పోల్చడానికి అవకాశం లేదు. వేరే వాళ్ళు ఈయన కూడా వారితో సమానమని చెప్పడానికి అవకాశం లేదు. అద్వితీయుడు అంటే రెండవ వారితో సమ చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. అలాంటి వాడు కదా నిన్ను పిలిచేటప్పుడు. అద్వితీయుడు కదా వాళ్ళకి జీవాన్ని ఇచ్చాడు. ఆ అద్వితీయుడు కదా నీకు పరలోక రాజ్యవాసకు నేను ఏం చేస్తున్నాడు? ఆయన చెక్కుతున్నాడు. నువ్వు ఆయన చేతిలో ఉండాలంటే. నీ నిర్మాణం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఏకకాలంగా అందరినీ చెక్కగలడు అద్వితీయుడైన. చూడండి, ఈ లోకానికి రాజు ఎవరు? అపవాది. అపవాది ఏం కలెక్ట్ చేశాడు? చక్కగా అనేకమైన దేవతలు ఇచ్చి మనకి ఏం కట్టపెట్టాడు? పాపం కట్టపెట్టాడు. ఆ పాపం ద్వారా మనకి ఏమొచ్చేసింది? మంచి మరణం వచ్చేసింది. ఇక దాని నుంచి ఎవరు కూడా తప్పించలేదు. అపవాది సృష్టించలేడు, అపవాది ఏది కూడా కలుగు చేయలేడు. కలుగు చేయబడిన దానిలోంచే మనల్ని భ్రమపరిచాడు.
పాపానికి లోనై అయ్యేటట్లుగా చేశాడు. దాని ద్వారా పాపము మన మీద ఏలుతుంది. ఏ ఒక్కరూ నీతిమంతులంటే తప్పించుకోలేరు అంతే. అందులో దేవుణ్ణి వెతకువారు ఎవరూ లేరు. అంటే మనోనేత్రాలు సంపూర్ణంగా మూయబడిపోయినాయి. దాన్ని తెరిచింది ఎవరు? ఎవ్వరు కూడా తెరవలేరండి. మానవుని హృదయాన్ని ఎవరు తెరవలేరు. వాటిలో ఏముంది తెలుసా? తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. అంటే దేవుడు చెప్పే మాటదా? నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు అంట అదా? ఎవరిని అడిగి తీయడంటారు? నీలో ఉన్న పాపాన్ని సమస్తాన్ని కూడా తీసివేసి నీతిమంతుడిగా బీజమేసి ఆ బీజంలో నువ్వు ఎదుగుతూ ఆ బీజంలో ఆ నీతియుక్తమైన బీజంలో నిన్ను పెంచుతున్నాడు ఆయన. టోటలీ నీ స్వభావాన్ని ఏం చేస్తున్నాడు? నీ తల్లి నుండి తండ్రి నుండి తెచ్చుకున్న నీ పాప స్వభావము ఎప్పుడైతే అది నిన్ను ఏలుతుందో నిత్య మరణం నీ మీద మోపబడి ఉంది. ఆ మోపబడిన మరణాన్ని తీయడమే అద్వితీయుడు చేసే పని. ఈ లోకంలో కొన్ని వెంబడించాం కదా, వాటికి మన శక్తి ఉందా? ఎవరిని అద్వితీయుడు అనాలి? అద్వితీయుడు అని అనడానికి నిర్వచనం ఎవరిని చెప్పాలి? ఈయన మాత్రమే. ఎందుకని? నీలోని వేరు చేయలేనటువంటి స్వభావాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు అంతే. నీవు ఇక్కడ మనిషి కాదు, ఆయన సొత్తు. మరి ఆయన సొత్తు ఎలా ఉండాలి? ఆయనలానే ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ హృదయాలు సుందరంగా చెక్కబడుతున్నాయి. ఏం చేస్తున్నాడు ఆయన? చక్కగా ప్రతి వారు మన మధ్యలో పరిచర్య చేసి ఈ యంత్రాంగాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఏది పాపమో, ఏది నీతో, ఏది అధర్మమో ఈ లేఖల నుంచి నీతో మాట్లాడుతూ దేవుడు అసత్యాన్ని అంతని విడిచిపెట్టడానికి బలం కలుగుతుంది. అవునా కదా? వాళ్ళు మన ఎంత శక్తిమంతులు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? అద్వితీయుడని ఎవరిని అనాలి? నేను అన్నింటిలో సపరేట్ అయినండి. మీకు నాకు రక్షణ, జీవితము, పరలోక రాజ్యం ఇచ్చిన ఆయన అన్నిట్లో కూడా అద్వితీయుడే. కొన్ని పోలికలు కొందరితో పోల్చడానికి అవకాశమే లేదు. సమస్తము కూడా సపరేట్. అద్వితీయుడు, ఆయనకు మాత్రమే అది ఆపాదించాలంటే. ఎవరికి కూడా అద్వితీయుడు అంటే ఎవరికి ఆ స్థానంలోకి ఎవరు రారు. గొప్పవాడు. ఎందుకు ఆయన గొప్పతనాన్ని మనం చూడాలి అంటే ఒకసారి లేఖనాలు చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక 2:4 అండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇంతకుముందు లేక మనం ఏం చదువుకున్నాం? ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే మానవ చేత అంత ఎలా అయిపోయింది? పాపముతోనే బ్రతుకుతుందంటే. పాపముతో బ్రతికే ఈ మనిషికి మరి ఎవరు రావాలి? ఎవరు విడుదల ఇచ్చారు? మరి గత కాలంలో మనకి విమోచన కొరకు మనం వెంబడించాం కదా, జరిగినాయా? ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే ఉన్నదండి, అలాగే ఉన్నారు. ఎవరు కూడా పాపము నుండి విడుదల ఇవ్వలేకపోయారు. ప్రపంచ మానవాళికి, సమస్త మానవ జాతికి ఏమి ఇవ్వలేకపోయారండి? పాపము నుండి బయటికి తేలేకపోయారంటే. ఎవరు తెచ్చారంటే ఇప్పుడు ఈ లేఖనం మనం చదువుకుంటే కనుక ఎఫ్ఎస్సి 2:4 అయినను, ఏంటి అయినను?
పాపములుగా మారబడిన మనకే అప్పటికీ కూడా మన ఎడల దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. మనం అనుకున్నా బ్రతకలేదా, తిరగట్లేదా, చూడలేదు, ఇలా తిరుగుతాం. అసలైన బ్రతుకు ఎక్కడ కావాలి? ఆయన దగ్గర చచ్చిపోయాం. నిజంగా ఈ బ్రతుకు కూడా ఇవ్వకపోతే ఆయన దగ్గరికి ఏ ఒక్కడే. నీ జీవిత దినాలు తల్లి గర్భంలో ప్రారంభించిన నాటి నుండి తీసివేయబడేంత వరకు కూడా దేవుడి ప్రణాళిక చొప్పున నువ్వు కలుగు చేయబడ్డావు. ఈ నీ ప్రయాణంలో నీవు పాపివని గుర్తించాలి, నీవు ఎవరి సొత్తుని గ్రహించాలి, ఎవరి దేవుడు నీవు ఆ అద్వితీయునికి కుమారుడిగాను కుమార్తెగాను మార్చబడాలి. ఇప్పుడు అదే ప్రయాణం జరుగుతుంది మనం వచ్చింది. ఆ అద్వితీయుడు నిన్ను విడిచిపెట్టల, ఆ అద్వితీయుడు నిన్ను త్రోసివేయలేదు. ఒకప్పుడు అద్వితీయుడు త్రోసివేశాడు. ఆ అద్వితీయుడు నీకు కాదనుకున్నావు, ఈ అద్వితీయుడు నీకు చిన్నవాడిగా అన్నాడు. ఈయన మనం నమ్ముకోవటమా? ఎవరెవరిలో దేవుడు ఏమనుకున్నామండి? ఈయన ఈ అద్వితీయుడిని నీ దేవుడు అని చెప్పడానికి అభ్యంతరం పడ్డాం. ఎన్నో అభ్యంతరాలు. అసలు ఈయన వైపు ఆలోచించడానికి మన మనసుకి అంగీకారం అయ్యేది కాదు. ఈయనంటే చిన్న చూపు. దేవుడే కాదు, మన చేతులతో ఏర్పరచుకున్నాయే దేవుళ్ళు అనుకునేవాళ్ళం, మనల్ని కాపాడుతాయి అనుకున్నాం. కానీ ఈయన ఎలా ఉన్నాడు? అద్వితీయుడు. ఏ రకంగా? రెండో కోణం ఆలోచిస్తే కనుక కరుణా సంపన్నుడి ఉండి. ఎట్లా? అయ్యనను దేవుడు కరుణా సంపన్నుడు అయ్యుండి. ఆయన కరుణ చూపించకపోతే మనం ఇక్కడికి వస్తామండి? మన బ్రతుకులకి ఏముంది? అంధకారమే, అపవాది చేత ఏడవబడుతున్న బ్రతుకులే, పాపం మోసుకొనిచున్న భారమైన బ్రతుకులే. ఇవాళ మనకి ఇంత స్వేచ్ఛ ఉందా? ఉండేది కాదు. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, యేసుక్రీస్తు అనేమైనా ఎక్కడి నుండి వచ్చాడు? ఆ అద్వితీయుడే పంపించాడు. ఎందుకని? అందరూ ఏమైపోయామండి? ఆయన దగ్గర మాయమైపోయామా? ఎవరు ఆయన దగ్గర? ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన ఆ దూతగణాలు తప్ప మళ్ళీ మానవ జాతి ఎక్కడ కనపడదు. తిరిగి మళ్ళా పాడైపోయిన, నశించిపోయిన, గతించిపోతున్న ఈ మానవ జాతికి రక్షణకర్తగా ఎవరు వచ్చారు? ఇదే ఆలోచన గత కాలంలో లేదా? మనకి లేదా? ముందు రక్షింపబడతామని, స్వర్గం వెళ్ళిపోతామని ఉందా లేదా? మనకి అవ్వదు. కానీ అదే మరి మనం కొనసాగామే లేదా? అద్వితీయుడని ఎందుకన్నారంటే నిజమైన దాన్ని మనకి తెలియచేసి, నిజాన్నే జరిగించి, అవన్నీ కూడా గతించిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ గతించిన వాడు ఈయనే. మనకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? అద్వితీయుడు. ఏంటి అద్వితీయుడు అంటే? నీవు అనుకున్న ఏ మార్గము నిన్ను రక్షించలేదు. నిన్ను రక్షించడానికి స్వయంగా నేనే దిగి వచ్చాను. నేను ఇక్కడ వాడిని కాదు, అక్కడ వాడను. అక్కడ నుండి వచ్చి నిన్ను తిరిగి మళ్ళీ అక్కడికే తీసుకుని పోవాలి. నీ చేత నేను కొనియాడబడాలి, నీ చేత నేను ఆరాధించబడాలి, నీ చేత నేను
హెచ్చించబడాలి. కారణం ఏంటంటే నేను అద్వితీయుడు. గత కాలంలో నీవు మోసపోయినట్లు నేను మోసం చేసేవాడిని కాదు. సత్యవంతుడను. గత కాలంలో నీవు కొనసాగినట్లు నీవు నీ బ్రతుకు దినంలో నీవు నన్ను కొనసాగితే అవి గతించినట్టు నేను గతించను. అవి నిన్ను మరణానికి తెచ్చిపెట్టిన నేను నీకు మరణాన్ని ఇవ్వను. నీ జీవిత దినాలను నన్ను వెంబడిస్తే నేనేమిస్తాను నీకు? నేనుండి చోటిని, నా సింహాసనం మీదనే. ఇది ఈ అద్వితీయుడు చేసే ప్రత్యేకమైన పని. ఈ పని ఎవరు కూడా చెయ్యలేరు. ఎవరికి ఆ శక్తి లేదు. అద్వితీయుడని ఎందుకు అనాలి? ఎలా? కరుణా సంపన్నుడై యేసుక్రీస్తునే, అంటే తనలో ఉన్న తన శక్తినే కిందకు పంపించాడు. అంతే. మనం ఏమైపోయాం? ఇక్కడ పాపము చేత పరిశుద్ధతలో శక్తిహీనం అయిపోయాం, అపవిత్రులుగా ముద్ర వేయబడిపోయాం. మన ఆలోచన సహితము పాపమే, మన జీవితము దినములన్నీ పాపమే. ఏ ఒక్క మంచి ఆలోచన రాదు కనుక ఇక దైవత్వంతో సంబంధం కోల్పోయి, ఇక నువ్వు ఏ స్నానం ఆచరించినా లేదు, ఏది నీ భుజం మీద ఎట్టి తిరిగినా ఉపయోగం లేదు. భుజం మీద ఎట్టి తిరిగితే, నెత్తి మీద పెట్టి తిరిగితే నువ్వు దించే తమిళ అక్కడే ఉంటాయి, నువ్వే తిరుగుతావు కొంచెం అటు ఇటు. అవి మళ్ళా నువ్వు పెట్టిన చోటే ఉంటాయి. మరి అది నిన్ను ఎలా నీ జీవితానికి పాప విముక్తులు చేయగలుగుతుంది? శక్తిహీనం అయిపోయింది, నిలబడలేదంటే ఈ ముందు వచ్చాయి, ముందుకు వచ్చాయి, మనందరికీ కనబడ్డాయి, నేను నిన్ను రక్షిస్తానని. కానీ నిలబడ్డాయా? నిలబడలేవు కూడా. ఎందుకంటే ఈయనెవరు? వీటిలన్నిటి మీదుగా అతీతంగా ఉన్నటువంటి వాడే అద్వితీయుడు. బాబు, ఇగో ఈ తరంలో నేను ఏర్పరచుకున్నది కూడా నీతో సమానంగా ఉంది, నీ వల్ల నాకు ఈయన కూడా నిత్యరాజ్యం ఇస్తాడట అంటే సాధ్యపడుతుందండి? మనం జీవించిపోతే అవి కూడా వెళ్ళిపోతాయి. మన జీవిత దినాలు సాగిస్తే మన వంశంలో ఇంకెవరు దాన్ని చేయకపోతే అది ఏమవుతుంది? గతించిపోతుంది. మనకంటే ముందు మన తర్వాత అదేమవుతుంది? గతించిపోతుంది. గతించిన వాడు ఎవరు? నీ కొరకు పంపిణే తన బలములోని ఒక శక్తిని నీకు సిద్ధపరిచాడు. ఆయనకి యేసుక్రీస్తును పేరు పెట్టాడు. ఆయన వచ్చి నీకు చేసింది ఏమిటి? ఊరికి వచ్చేసిందా రక్షణ? లేదు. నీ సమస్త పాపముకు ఏ శిక్ష అయితే ఉందో ఆ శిక్ష సిలువనే మాను మీద ఆయన ఏం చేశాడు? నీకు బదులు అనుభవించాడు. ఆయన అంటే ప్రేమ చూపించడంలో కూడా ఈయన ఎవరు? అద్వితీయుడే. ఇంకెవరు నేను అలా ప్రేమించాలి? నీ చేత దాస్యర్గం చేయించుకున్నారు కానీ నీకేం ఇవ్వలేకపోయారు? పాపము నుండి విడుదల ఇవ్వలేకపోయారు. అంతే. ఎవరిచ్చారు మరి? కరుణా సంపన్న ఆయన, ఈ అద్వితీయుడు కరుణా సంపన్నుగా, అంటే నిన్ను ప్రేమించడంలో గొప్పవాడిగా తనలోని శక్తి నీవు ఉన్న చోటికే పంపాడు. అంతే. నా చేత చేయబడిన సర్వ మానవ జాతి నశించిపోతున్న నా కుమారుడా, వెళ్ళి వారికి బదులు నీవు శిక్ష అనుభవించు, వారిని ఆ శిక్ష నుండి విడుదల తీసుకొచ్చి మళ్ళీ నా సింహాసనం మీద నీకు భార్యగా ఇస్తాను, వాళ్ళంతా మన దగ్గరే ఉండాలి అని తండ్రి కుమారులు మాట్లాడుకున్న మాటకి ఈయన ఏం చేశాడు? తూచా తప్పకుండా వచ్చి నెరవేర్చాడు. వాళ్ళని మన మధ్యలో ఉండి పవిత్రమైన శరీరము రక్తము ఎలా వచ్చింది? నీతి గలవాని నుండి వచ్చి నిన్ను ఏం చేస్తుంది? నీతిమంతుడిగా తీరుస్తుంది. ఇక్కడ ఆ అద్వితీయుల్లోంచి వచ్చి ఈయనతో ఎవరిది? ఈయన కూడా ఒకడైనా చెప్పడానికి అవకాశం లేకుండా చేశాడని. నీ పాప జీవితం సహితం ఎలా పోతుందండి? మన
మన మధ్యలో ఉన్న ఆయన శరీరము, ఆయన రక్తం. ఎంత గొప్ప విషయం చూడండి ఒకసారి. మనం ఏదో ఊరికనే అలా పాటించేసి అలా వెళ్ళిపోతాం కదా. ఇవాళ మనకి బల్ల వస్తున్నాం, తీసుకుంటాం, వెళ్ళిపోతాం. అసలు ఏం జరిగితే మనకి ఇక్కడ మన మధ్యలో ఉంది, ఇది జరగడానికి గల అద్వితీయుల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇవన్నీ జరిగించాలంటే కేవలం ఎవరి మీద ప్రేమ చొప్పున? మనందరి మీద ప్రేమ చొప్పున. అంటే నిన్ను కానీ నన్ను కానీ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచి, అద్వితీయుని యొక్క లక్షణం చూడండి ఒకసారి. వెళ్ళకపోతే ఆయనకేంటి? నువ్వు ఆరాధించకపోతే ఆయన లోట? రాళ్ళు లేకుండా ఆయన ఆరాధించుకోగలడు, పర్వతాల నుంచి ఆయన ఆరాధించుకోగలడు, సముద్ర అగాధ జలం నుండి ఆయన ఆరాధించుకోగలడు. కానీ ఎవరు నశించుకోకూడదని? చూడండి, ఇది ఎంత గొప్ప విషయం అంటే, నీవు ఆయనకి ఏంటి? ఒక భాగ్యం. అది ఎంత? విడిచిపెట్టుకోలేనంత భాగ్యమని. నువ్వు భాగ్యవంతురాలివి, నువ్వు భాగ్యవంతుడివి, నువ్వు భాగ్యవంతుడివి ఆయన సన్నిధిలో. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే క్షణకాలం ఉండవలసిన మనము ఏమైపోతున్నాం? నిత్య దేవుని దగ్గర ఆశీర్వదం కాబోతున్నాం. ఇదంతా ఆయన ఏమై ఉంటే జరిగింది? ఇది శక్తిమంతుడు కావాలి జరిగించడానికి. అందరి వల్ల అవ్వవు కదా. అందరూ లేచారు ఈ పాపాన్ని పరిహరిస్తారని. పరిహరించారా? లేదు. అందరూ నీ మీద, నీ పాపాన్ని నీ నుండి దూరం చేస్తాను అన్నారు, కానీ చేయగలిగారా? ఎవరికి శక్తి లేదు, ఎవ్వరికీ లేదు, ఎవరికి లేదు, ఎప్పటికీ ఉన్నారు. ఎవరుంటారంటే ఈ అద్వితీయుని మాత్రమే నీ కనులారా కనపడతాడు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి నీ మీద జాలి చూపి నీ నిత్య మరణం వేదనంతా ఆయన అనుభవించడానికి ఏం చేశాడు? ఆయన యేసుక్రీస్తును నరుడిగా ఈ లోకానికి పంపించాడు. నాన్న వెళ్ళి సర్వ మానవాడి యొక్క పాప నిబంధన నీ ద్వారా కొట్టివేయబడాలి. వారందరికీ వాడి మీద శిక్ష అపవాదం తీసుకొచ్చి పెట్టేసాడు వాడి మీద. వాడికి తెలియకుండానే వాళ్ళు పాపులైపోతున్నారు. అలాగనే ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది కనుక తిరిగి మరలా శక్తి కలిగిన ఆ సత్యవంతుడిలోంచి, ఆ అద్వితీయుడిలోంచి ఒక భాగమే నీకు ఎలా వచ్చింది? ఒక శక్తిగా మారి లోకానికి దైవ మానవుడిగా వచ్చాడు. వచ్చి నీ నరక శిక్ష యావత్ ఆయన ఏం చేశాడు అనుకున్నాను. ఆయన మేకులు ఆయన పీక్కోలేడు, మనం రక్షిస్తాడు. వాస్తవానికి మేకులు పీకేసుకుంటే మనకేమీ లేదు, ఈ చోటు మరుగైపోద్ది అంతే. ఆయన మేకులు పీకేసుకుంటే ఈ చోటు ఏమైపోయింది? పాపం తీయబడదు. పాపం తీయబడిపోతే నీవు పాపిగానే ఉంటావు. నీవు పాపిగా ఉంటే నిత్య నరకాగ్ని గుండంలోనే కాలవలసిన వాడు అంటున్నామా. ఆయన అద్వితీయుడు అంటే ఆయన నుండి వచ్చిన కుమారుడు కూడా అద్వితీయుడే. కారణం ఏంటంటే ఎవ్వరూ భరించలేనంత శిక్ష నీ కొరకు నా కొరకు ఏం చేయలేనా సంతోషంతో భరించాడు. అంటే నిన్ను ప్రేమించడంలో అద్వితీయుడు ఆయన తప్ప వేరొకరు లేరు. నీ కొరకు శిక్ష అనుభవించడంలో అద్వితీయుడు. నీ శిక్ష వేరే వాళ్ళు ఎవరు అనుభవించలేదు, ఆయన అనుభవించాడు. నిన్ను నీతియుక్తంగా మార్చి తన సింహాసనం దగ్గర కూర్చుండబెట్టడానికి ఆ సాహసం ఎవరు చేశారు? ఈ అద్వితీయుడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటండి? ఈయన తప్ప ఇంకెవ్వరు చేయలేదండి. ఈయనకి తప్ప వేరే వాళ్ళకి ఆపాదించడానికి ఏ ఒక్క అవకాశం కూడా లేదు. ఇది ఈయన శక్తి. ఇంకా మనం ఎవరిని కలిగి ఉన్నప్పుడు
అసలు నువ్వెక్కడ దానివి, నువ్వెక్కడ వానివి? తల్లి గర్భంలో వేయబడక ముందే కాదు, భూమికి పునాదులు వేయబడక ముందే నిన్ను నన్ను ఆయన చూశాడు. ఈ రోజున ఇలా కూర్చోడం ఆయన తెలుసు, ఆ సహోదరులు తెలుసు, ఆ కుటుంబం తెలుసు, ఆ కుటుంబం తెలుసు, ఈ కుటుంబం ఇక్కడికి వస్తుందని తెలుసు. ఆయన ఇక్కడికి రావాలనేది ఆయన సంకల్పం. నీవు రక్షణ పొందుకోవాలనేది ఆయన సంకల్పం. నీవు ఆయన సన్నిధిలో ఆయన పక్కన కూర్చుండాలి అనేది ఆయన సంకల్పం. ఎవరు చేశారంటే ఈ అద్వితీయుడే, ఎవరు కూడా చేయలేరు. గతకాలం నీకు అనేక మార్గాలు ఎదురైంది, ఏ మార్గం కూడా నిన్ను తీర్చిదిద్దలేకపోయింది. ఇలాంటి గొప్ప దేవుని యొక్క శరీరం మన మధ్యలో ఉంది కనుక అసలు నీ అంతరంగం ఎలా ఉండాలి? ఇప్పుడు బహు పవిత్రంగా ఉండాలి, భయముతోటి వణుకుతోటి దాన్ని కొనసాగించాలి. వాళ్ళ మనకు పర్వదినం నెల రోజుల నుంచి నీ మీద నా మీద మోపబడి ఉన్న పాపములు ఇప్పుడు ఏం చేయబడుతున్నాయి? పరిహరించబడుతున్నాయి. అనగా దేవుని యొక్క శరీరం నువ్వు ఐక్యం చేయబడుతున్నావు. ఎలాంటి శరీరం అది? నాశనము లేని, ఎల్లప్పుడూ జీవించేది. నీ 60-70 నీ జీవిత దినాలు ముగిసినా కూడా ఆయనతో పెనవేయబడి ఎక్కడ కనపడతాం? ఆయన సన్నిధిలో కనపడతాం, లేపబడతాం. మన నిరీక్షణ ఏంటి? చనిపోవటం అంటే పడకే, అంతే. పడుకున్న వారు తిరిగి మళ్ళీ ఉదయకాలం ఎలా లేస్తామో అలాగే ఈ మరణం నుంచి ఆయన లేపేస్తాడంతే. లేపేసి ఈ లోకంలో నువ్వు అనేకమైన కష్టాలు పడితే కనుక ఆయన వీటన్నిటికీ అతీతంగా శాంతి, నెమ్మది, సమాధానము, సంతోషము, బంగారు వీధుల్లో నడిపించడం ఎంత ధన్యత! ఎవరికి సాధ్యమైంది? అందుకునే అద్వితీయుడు అన్నారు. అందుకునే అద్వితీయుడు అన్నారు కదా. చాలా అద్వితీయుడు. అసలు నిన్ను కనుగొనడమే గొప్ప విషయం. ఒకప్పుడు మన అంతరంగాలు ఎలా ఉన్నాయి? బహు అభ్యంతరం ఈయనంటే కదా, ఈయనంటే బహు అభ్యంతరం, మనకు సంబంధించిన కాదు అన్నాం. కానీ ఆయన మనల్ని అలా చూడలేదు. మనం ఏ స్వభావంతో ఆయన చూసామో అలా చూడలేదు ఆయన. ఎంత రెట్లయితే నువ్వు తగ్గించావో అంత ప్రేమను ఎత్తు చేసైనా నీ మీద కనుదృష్టి నిలిపాడు. వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఆయన శరీరంలో చేయబడి నీకు ఆరోగ్యం కావాలి కదా. ఎవరి వల్ల ఉంది? ఈ శక్తి, ఈ బలమా? ఏం కాదు. వాళ్ళ గాలి కలుషితం, నీరు కలుషితం, ఆహారం కలుషితం, ఏది యోగ్యమైంది లేదు. వాళ్ళు ఎలా మనం ఎలా ఉన్నాడు? కేవలమైన కృప అంతే. ఎందుకున్నామో తెలుసా? ఆయన ఎంతో ఆనందించడానికి, ఆయన్ని కనపరచడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన్ని నిలివేళ్ళ. నీ అంతరంగం ఎలా ఉండాలంటే ఆయన మాత్రమే ఉండాలి. నీ జీవితానికి సామాన్యమైన విషయం చేయాల. అద్వితీయుడిగా ప్రత్యక్షమయ్యాడంటే ఆయన తప్ప ఇంకెవరు చేయలేరంతే. నీ బ్రతుకి నా బ్రతుకి విడుదల ఎవరు ఇవ్వలేరంతే. ఇంకా ఈ లోకాధికారి అపవాద ఏం చేస్తాడంటే వాడు ఎట్టి చాకరీ చేయించుకుని వాడికి దేవుడు శిక్ష వేసాడా లేదా? వాడికి సమకూర్చాడా లేదా? మనకేమో పరలోక రాజ్యం, వానికి నిత్య నరకం. అదే నిత్య నరకంలోకి మనం కొనసాగి వెళ్ళిపోవాలంతే. అక్కడ నుండి మళ్ళీ ఏం సరైనా లేపాడు. అది ఎవరి వల్ల, ఏ శక్తితో లేపాడు? సరేండి, 1 తిమోతి. సమయం అయిపోతుంది. చక్కగా అనుకున్న అంశం చెప్పాలంటే టైం సరిపోవట్లేదు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొని దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఏం జరిగిందండి? ఆయన శరీరము నీ మధ్యలోకి పెట్టడం వల్ల మనం అందరూ ఎలా మారుతాము?
ఇప్పుడు ఆయన మనకి ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఆయన? అద్వితీయుడైనటువంటి ఆ దేవుడే ఏం చేశాడండి? దేవునికిని నరులకును ఒక మధ్యవర్తిని ఇచ్చాడు. ఆ మధ్యవర్తి లేకపోతే మన పరిస్థితి ఏంటి? అంటే మన తలంపుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన జీవిత విధానం ద్వారా మనం ఏమైపోయేది అంటే నిత్య నరకాగ్నిగుండంలో బాధించబడుతూ ఉండవలసిన వారు అంతే. అసలు ఆయన ఆలోచన చూడండి. అద్వితీయుడు దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ఎవరు? అద్వితీయుడు. ఆయన ఆలోచన ఎలా ఉంది? నిన్ను నన్ను విడిచిపెట్టకూడదు భాగ్యం. కొన్ని అయితే నీ చేత చేయించు తోసేస్తే అంతే. నీ చేత చేయించుకుని తోసేసాడు. ఈయనైతే చేయించుకోవాలా. తల్లి గర్భంలో కాదు, భూమికి పునాది వేయబడక ముందే నిన్ను ఆయన సొత్తుగా ఏర్పరచుకున్నాడు. అంటే నీ మీద నిలిచిన పాపము నేనే భరించాలి అని ముందుగానే ఆయనకి తెలుసు. నువ్వు పాపముతోనే జీవిస్తావని ఆయనకి తెలుసు. ఆ పాపము నుండి వేరు చేయాలనే విషయం ఆయనకి తెలుసు. నీ పాప జీవితాన్ని ఆయన అనుభవించాలని తెలుసు. సర్వ మానవాళి యొక్క శిక్ష ఎంత బరువో ఆయనకి తెలుసు. తెలిసినా కూడా ఎలా వచ్చాడు ఆయన? మధ్యవర్తిగా వచ్చి ఎవరెవరికి? అద్వితీయుడికి, నశించిపోయే ఈ మానవుడికి మధ్యవర్తిత్వం వహించింది. మీ మంచితనం వల్ల వచ్చిందా రక్షణ? మన భక్తి వల్ల వచ్చిందండి? లేదు. ఆ యేసుక్రీస్తు నన్ను మధ్యవర్తిత్వం వహించడం వల్ల వచ్చింది అది. ఆ మధ్యవర్తిగా వచ్చిన వాడు కూడా శక్తివంతుడే. మన మరణం ఏంది ఆయన తొలగిపోలేదు. మన మరణం అంది ఆయన తొలగిపోలేదు. మన మరణ యాతన ఎలాంటిదండి? ఎన్ని గంటలు తిప్పారండి? ఒక్క రక్తం పుట్టు ఆయనలో ఉందా? లేదు. ఆ బాధ ఒకసారి చెప్తాను చూడండి, సమయం అయిపోతుంది. కిడ్నీ పేషెంట్లకి బ్లడ్ బయటికి వెళ్ళిపోతుంది, అంటే బ్లడ్ తగ్గిపోతుంది. కిడ్నీ పేషెంట్లు అని కదా, బ్లడ్ తగ్గిన వారికి ఎవరికైనా సరే కాళ్ళు చేతులు ఏమవుతాయి, ఇలా లాగేస్తాయి, తిరిగిపోతాయి. ఆ బాధ వర్ణనాతీతం. అది వర్ణనాతీతం. అంత మాత్రమే కాదు, ఆయన పడింది ఏంటంటే వీపుని నాగటి చాల వల్ల దొల్లేదు. అంటే బలం పోయింది, రక్తం పోయింది, సమస్తం పోయింది. అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఎన్ని తిరిగిపోతూ ఉంటాయి, అంటే ఎంత వేదన, ఎంత బాధ. అవన్నీ అనుభవించడానికి ఏం కావాలి? శక్తి కావాలి. నీ మీద ప్రేమ కావాలి. నీవు ఆయన పక్కన కూర్చుండి పెట్టుకోవాలనే కోరిక కావాలి. నీవు ఆయన సొత్తుగా ప్రకటించబడాలి. నీవు ఆయన సొత్తుగా అంగీకరించబడాలి. ఎన్నో అద్వితీయుడని ఎవరిని అనాలి? తండ్రి కుమారుడు ఇద్దరు. ఈయన వంతులో ఈయన చేశాడు బలమైన పని, ఆయన వంతులో ఆయన చేశాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏకత్వమే. వీళ్ళందరూ మనం ఏం చేస్తున్నాడు? మనం నడిపిస్తున్నాడు. వాడు కుమారుడు వచ్చి శిక్ష విధించి వెళ్ళిపోయాడు, శిక్ష తీసివేసి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ వచ్చి నేనేం చేస్తాడు? పవిత్రుడిగా చెక్కుతున్నాడు. ఈ పాపముల సహితమన్నీ తీసివేసి నీతిమంతులుగా, ఏది మంచి, ఏది చెడ్డ, ఏది దేవుడు అంగీకరిస్తాడు, ఏది దేవుడు అంగీకరించడు, ఏది దేవునికి ఇష్టం, ఏది దేవునికి ఇష్టము కాదు, ఇలాంటివన్నీ ఎవరు పెడతారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకి సాయం చేస్తాడు. అంటే నీ పుట్టిక మొదలు చచ్చేంత వరకు ఎవరు తోడై ఉన్నారు? తోడై ఉండడం ఒక విషయం అయితే, తిరిగి మళ్ళీ నిన్ను ఎక్కడ కూర్చుని పెడుతున్నాడు? బంగారు విధులు నడిపిస్తాడు. ఇవాళ దూతలన్నీ పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడుతున్నారు కదా, అదే దూతలు మళ్ళీ నీకు పరిచయం చేస్తాడు.
ఇవాళ వాళ్ళకంటే మనది ఎంత తక్కువ స్థాయి, బహు తక్కువ స్థాయి. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా మార్చాడు? ప్రేమతోటి, శక్తితోటి, బలముతోటి, ఆయన యొక్క ఆ నీతితోటి మనం ఏం చేయబడినాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. చెప్పండి, మీకు అర్థమైందా లేదా? ఆయన ప్రసన్నత, ఆయన శక్తి, ఆయన మహిమ అంతరంగాలకు అందిందా? అంటే నీ గురించి ఎంత ప్రణాళిక. మరి 60-70 ఏళ్ళలో ఆయన్ని సంపూర్ణంగా ఎందుకు వెంబడించలేకపోతున్నాం? ఆయన కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఆయనే నా దేవుడే నువ్వు ఎందుకు అనుకోలేకపోతున్నావు? ఆయనైతే ఏమనుకున్నాడు? నీవే నా సొత్తు, నీవే నా సొత్తు, నీవే నా సొత్తు. అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాడు. అందుకు నీ కొరకు అనేక మార్గాలు ఏర్పరిచాడు. ఆయన తన కుమారుని ఇచ్చాడు. మళ్ళీ నీకు నడక నేర్పడానికి ఏంటి? పరిశుద్ధాత్మ సహకారాన్ని ఇస్తున్నాడు. దేని గురించి లేదు, డైరెక్ట్గా నేను పక్కన కూర్చొని పెట్టుకోవాలని అంతే. నియంత్రణగా ఆయన అంతరంగంలో మార్పు లేదు. ఏదైతే మొదటి వ్యక్తి దగ్గర నుంచి అనుకున్నాడో అది నెరవేరుస్తున్నాడు. మరి దీన్ని కొనసాగింపులో నీ అంతరంగం అందుకున్నావు, రక్షణ పొందుకున్నావు, కానీ ఇంకా అపోద రక్షణ నీలో పనిచేస్తున్నావు. లోకం నీలో ఇంకా పరుగులెడుతుంది. మరి ఆయన త్యాగానికి అర్థం ఏంటి? ఆయన ప్రేమను నువ్వు ఏ రీతిలో కొలవగలవు? ఆయన త్యాగాన్ని నువ్వు ఏ రీతిలో కొలవగలవు? ఈ అద్వితీయుని నువ్వు ఎలా చేపట్టగలవు? ఈ అద్వితీయుని నువ్వు ఎలా సేవించగలవు? ఈ అద్వితీయుని నీ అంతరంగంలో ఆయన నిత్య సుఖవాసం, నీతో సుఖ నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు నీ అంతరంగంలో. మరి అవకాశం ఉందా? మారిపోవాలి. అందులో ఏం మారాలి? అపవాది యొక్క తత్వం సంపూర్ణంగా మారిపోవాలి. ఈ ప్రేమ కలిగిన వాడు, ఈ అద్వితీయుడు, ఈ సర్వశక్తిమంతుడు, ఈ సర్వ గుణగణాలని మనం నేర్చుకోవాలి. నీతిమంతులుగా చెక్కబడాలి. పైగా చూడండి, ఈ శరీరం ఎంత శక్తిమైంది. వాళ్ళు మీకు ఎలా కనపడుతుంది కదా. ఒకనాటికి మనం దేని ద్వారా లేపబడతాం? ఈ శరీరం ద్వారానే లేపబడతాం. ఏ ఒక్కరు మిస్ అవ్వరండి. దేవుని అంగీకరించిన వారు హృదయపూర్వకంగా ఈ అద్వితీయుణ్ణి తన అంతరంగంలో నివసింపచేయని ఎవ్వరికి కూడా కింద ఉండవు, చక్కగా లేస్తారు. ఈ అద్వితీయుడు మనందరి ఎడల చేసిన గొప్ప త్యాగం ఏంటంటే ఈ మహోన్నతమైన కార్యమే. శిక్షను వాళ్ళ పాపం చేసిన నువ్వు, నేను, కానీ శిక్ష ఎవరు పొందారండి? ప్రేమలో ఎవరు అద్వితీయుడు? ఆయన పోయిన వారికి ఎవరు ఉన్నారండి? నిన్ను రక్షించాలి అనే సంకల్పంలో నువ్వు ఎలా పోతే నాకేంటి నువ్వు వదలకుండా నిన్ను సరిచేసి, అంటే నీ హృదయానికి మరమ్మతు చేసి తిరుమల ఎక్కడ కూర్చుండబెట్టాలని ఆలోచన అయింది. ఇది తండ్రి ఆలోచన. మరి ఆయన తక్కువడా? ఇంకెవరైనా అలా ఆలోచించారా? నీ సుఖం గురించి, నీ నెమ్మది గురించి ఆలోచించారా? ఎవరు ఆలోచించరు. ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నా వాళ్ళు కూడా శక్తిహీనులే. ఈయన మాత్రమే శక్తిమంతుడు. అందుకనే ఈయనెవరు? అద్వితీయుడు. అన్ని గుణగణాల్లో సపరేట్గా ఉన్నవాడే. అన్ని గుణలక్షణాల్లో మరి ఏ పేరు పెట్టనటువంటి వాడే ఈయన. అన్ని గుణగణాల్లో ఎవరితోటి సమము కాదు.
ఈయన యొక్క ఉన్నత లక్షణాలన్నీ ఉన్నతమైనవి. అద్వితీయుడే ఇవాళ మనందరి మధ్యలో ఎలా ఉన్నాడు ఆయన? శరీరము రక్తము ఇది మనకు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు నీ అంతరంగం ఎలా ఉండాలి? అందులో చెయ్యి వేయిస్తూ మనము ఆయన వలె మారిపోవాలి. ఆయన వలె మారిపోవాలి. ఆయన మనలో ఏం కోరుకుంటుంటే సంపూర్ణంగా అపవాది తత్వం నాశనం అయిపోవాలి. ఈ యేసుక్రీస్తు నరుడు యొక్క గుణగణాలన్నీ, ఈ అద్వితీయ యొక్క లక్షణాలన్నీ మనకు వచ్చేవి. ఇది నీ బ్రతుకు దినంలో నీ యొక్క ప్రయాణం. ఇది నీ జీవిత దినాలు సాధించేసరికి ఈ యేసుక్రీస్తు నరుణ్ణి, ఈ అద్వితీయుణ్ణి చక్కగా పట్టుకోవాలి. ఆయన ఏమనుకుంటున్నాడు? నిన్ను విడిచిపెట్టకూడని భాగ్యం అనుకున్నాడు. అందుకని నీ మధ్యలో ఉంచేది. నీకు నాకు తేడా లేదు. నేను పరలోకంలో ఉన్నాను, మీరు ఇక్కడున్నా కూడా ఒక అవయవమే. మీరు మీ శరీరంలో ఇన్ని అవయవాలు ఎలా ఉన్నాయో, ఈ యొక్క భీమను, ఈ బ్యాంకాలని సహవాసం కూడా ఒక అవయవమే. నీ నిర్మాణం కావాలి. ఆయన చేయవేయపోయి పూర్వము మీ అంతరంగం ఎలా ఉన్నదో తెలుసా? ఆయన వల్లే ఉంటాడు. నిన్ను పిలిచిన వాడు సామాన్యుడు కాదు, అద్వితీయుడు. అద్వితీయుడు అనగా ఒకరితో సాటి చేయగలిగినటువంటి వాడైతే కాదు. ఈయనతో పోలినవాడు ఎవరు లేరు. ఈయన మాత్రమే ఉన్నతంగా ఉన్నవాడు. ఆ ఉన్నతమైన వాడు నిన్ను కోరుకున్నాడు. నీకు జీవం ఇచ్చాడు. కనుక ఇక్కడికి కథలు వచ్చావు కనుక నీ అంతరంగం ఇప్పుడు ఎలా ఉండాలి? మార్పు ఉండాలి. సమయం అయిపోయింది. మరి కుమార్తె ఇచ్చిన సమయం. మరి అందరూ కూడా శరీరంలో చేయడానికి సిద్ధపడతాం. మీ అంతరంగాలు ఇప్పుడు మీ మధ్యకు దేవుడే మీ ముందున్నాడు. మీరు ఆయనతో సమాధానపడాలి. ఆయనతో సంపూర్ణంగా సమాధానపడాలి. ఒకసారి ఎవరికి వారు సిద్ధపడదాం. బల్లందించి చదువుతులు రండి. సిద్ధపడిన వారు మీ యొక్క కుడి హస్తాలు శిరస్సు కంటే ఉన్నతంగా చూపించండి. ప్రార్థించుకుందాం.